తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. వైసీపీ ఎన్ని సీట్లు గెలవబోతుంది? విజయవాడ ఎంపీ పరిధిలో వైసీపీ గెలిచే సీట్లు ఎన్ని? ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రభావం చూపనుందా? వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో టీవీ9 వారధి కార్యక్రమం నిర్వహించబోతుంది. మల్లాది విష్ణు గారితో మాట్లాడాలనుకుంటే ఎన్ఆర్ఎస్ కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015, 914023490016. అలాగే వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నంబర్ 8006036036 కి కాల్ చేసి మాట్లాడొచ్చు. హలో అండి. హలో మేడం గారు, నమస్కారం. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నాం మేడం, తమరు? యా ఫైన్ అండి, థ్యాంక్ యూ. చాలా కూల్గా, చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తామన్న ధీమా వెనుక ధైర్యం ఏంటంటారు? ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు మా పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ కూడా ప్రజలకి ఏదైతే అవసరమో మనం ఏం చేస్తామని చెప్పామో అవన్నీ కూడా చేసి చూపించి ఓటు అడుగుతానికి వెళ్తున్నాం. అది కూడా కాకుండా మీ కుటుంబంలో, మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని చెప్పి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సభల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇది నా ప్రోగ్రెస్ రిపోర్టు. నేను మేనిఫెస్టో ప్రజల ముందు పెట్టింది ఇది. 99%, 98% మేము పని చేశాము అని దాని మీద వివరణ అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కూడా, ఉదాహరణకి 14 ముందు ఒక మేనిఫెస్టో పెట్టినటువంటి వాళ్ళు వెబ్సైట్లోంచి తీశారు, కనపడకుండా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. ఒక మాట అంటే ఆ మాటకి కట్టుబడి ప్రజలకి మంచి చేస్తాము, మేలు చేస్తాము అని చెప్పని ప్రజల గురించి తపన పడుతూ పేదరికాన్ని పోగొట్టాలని ఆలోచన చేస్తూ పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి, పెట్టుబడులు రావాలని చెప్పని ఒక తపనతో పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికైనా సరే కొంతమంది రాజకీయ పార్టీల సభలకి ఒక స్టాండర్డ్గా ఇప్పుడు రోజు 3 సభలు జరుపుతూ ఉన్నాము. ఆ 3 సభల్లో కూడా ఒకే విధంగా ఉత్తరాంధ్రలో ఎలా వచ్చారో, రాయలసీమలో ఎలా వచ్చారో, కోస్తాంధ్ర ఎలా వచ్చారో ఒకే రీతిలో సభలు జరుగుతున్నటువంటి లీడర్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మనం ఎక్కడో ఏలూరులోనే ఎవరో ఒక మాజీ ముఖ్యమంత్రి గారి సభ చూసాం, వెలవెలబోయింది. కానీ ప్రచారం మాత్రం వచ్చేస్తున్నాం అనే ఒక దుష్ప్రచారం చేస్తూ వాళ్ళ కేడర్కి ఒక మోరల్గా ధైర్యం కల్పిస్తూ వెళ్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. 175కి 175, 20 పార్లమెంట్ సీట్లన్నీ కూడా రావాలి. అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా డీబీటీ ద్వారా కానీ, నాన్ డీబీటీ ద్వారా కానీ, అలాగే అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేశాం. కాబట్టి 175కి 19లో 151 వచ్చాయి. కాబట్టి ఒక టార్గెటెడ్గా పెట్టుకుని రాజకీయ పార్టీ మొత్తం గెలవాలనుకున్నది కొంతమంది విమర్శకులు మొత్తం మీరే ఉంటారా, ఎవరు ఉండేవారు అంటారు. అలా కాదు కదా. ఒక టార్గెట్గా పెట్టుకుని ఖచ్చితంగా ఇన్ని గెలవాలి అని చెప్పని మంచి అభ్యర్థులు, అలాగే పరిపాలన, అలాగే క్యాడరు అందరినీ మోటివేట్ చేస్తూ ముందుకు వెళ్ళినటువంటి సందర్భం ఈ ఎన్నికలు అనమాట. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక కాన్ఫిడెంట్ అనమాట. ఈరోజు మనం ఏ సర్వే చూసినా కూడా ఆయన గురించి, ఆయనే ఉండాలి, ఆయన రావాలి, కావాలి. విద్య మా ఇంట్లో అందరికీ అవకాశం కల్పించారు, పెన్షన్లు ఇస్తున్నారు, ఇళ్ల స్థలం వచ్చింది, మాకు ఆత్మస్థైర్యం, ఆత్మ భరోసా ఉంది అని ఇలా మా ప్రభుత్వ కార్యక్రమాలని అందుకున్నటువంటి వాళ్ళే కాకుండా ఇది గమనిస్తున్నటువంటి వాళ్ళు. కొంతమందికి అవసరం ఉండదు, కొంతమందికి పరిపాలన ఎలా చేస్తున్నారు. చాలామంది ట్రస్టులుగా ఏర్పడి చాలామంది ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఉదాహరణకి ఫారిన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ సంబంధించినటువంటి స్కూల్స్లో పుస్తకాలు పంపడము, ఆ గ్రామంలో రోడ్లు వేయడం వల్ల చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు ప్రభుత్వమే సమూలంగా బళ్ళు బాగు చేయడం కానీ, నాడు నేడులో స్కూల్స్ బాగు చేయడం కానీ, హాస్పిటల్ బాగు చేయడం కానీ, పిల్లలు చదువుకు కావాల్సిన పుస్తకాలు కానీ, డ్రెస్సులు కానీ, అలాగ అన్ని రకాలుగా ప్రభుత్వమే అన్నీ తానే చేస్తున్నటువంటి సందర్భంలో కాన్ఫిడెన్స్ లెవెల్లో కార్యకర్త దగ్గర నుంచి ఎమ్మెల్యే పోటీ చేస్తున్న అభ్యర్థుల వరకు, ప్రభుత్వ పెద్దల దగ్గర నుంచి కార్యకర్తల వరకు అందరికీ కూడా ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి సభల్లో చెప్తూ ఉంటారు, ఇంటర్నల్ మీటింగ్స్లో మనం ఎవరు క్వశ్చన్ చేసే విధంగా కాకుండా మనం గర్వపడే విధంగా, మన కార్యకర్తలు గర్వపడే విధంగా, మన నాయకులు గర్వపడే విధంగా ఒక రిఫార్మ్స్ తీసుకురొచ్చి అనేక రకాలైనటువంటి వ్యవస్థల్లో, ఉదాహరణకి
సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చాము, వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చాము. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది, నగదు బదిలీ అనేది ఒక పెద్ద సమస్య అన్నమాట. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఆర్థికవేత్తలందరూ కూడా నగదు బదిలీ జరిగినప్పుడు, పేదరికం పోయినప్పుడు, పేదల చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ బాగుపడుతుందని చెప్పి పదే పదే చెప్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో మేము ఒక ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి చదువుకునేటటువంటి వాళ్ళకి, లేదంటే ఒక చేయూతని మహిళలకి భరోసా కల్పించడము, ఆసరా అని చెప్పని, ఒకటి కాదు, ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత తీసేయడం కాదు, గెలిచిన తర్వాత, గెలిచినటువంటి మరుక్షణమే అవన్నీ కూడా అమలు చేస్తూ, అవన్నీ కూడా అందిస్తూ ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి సమయం ఇది. కాబట్టి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేవి A to Z కింద టాప్ టు బాటం అందరి దగ్గర కూడా, అందరికీ కూడా ఒక ధైర్యం కనపడుతూ ఉంటుంది, ఒక భరోసా కనపడుతూ ఉంటుంది. కాబట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజుతో, రేపటితో, అంటే ఈరోజు సాయంత్రం 5 గంటలకి మొత్తం అంతా కూడా ప్రచారం పరిసమాప్తం అవుతుంది. ఇలాంటి సందర్భంలో రాఘవేంద్ర ఫ్రమ్ డెట్రాయిట్. రాఘవేంద్ర గారు, హలో అండి. నమస్తే సార్. ఒక 2 క్వశ్చన్స్. ముఖ్యంగా సార్, ఇప్పుడు మీరు చెప్తున్నారు సంక్షేమ పథకాలు అవి చెప్తున్నారు సార్, బట్ యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఐటీ కంపెనీస్ డెవలప్మెంట్ ఈ 5 years ఏమీ జరగలేదు, పరిశ్రమలు రాలేదు, మెగా డిఎస్సి అని చెప్పారు చేయలేదు, జాబ్ క్యాలెండర్ అన్నారు చేయలేదు, కనీసం రోడ్స్ కూడా వేయలేదు, 3 capitals అన్నారు, ఒక్క క్యాపిటల్ కూడా డెవలప్ చేయలేదు. డెవలప్మెంట్ అయితే శూన్యం మొత్తం ఆంధ్రప్రదేశ్లో. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు మీకు ఎందుకు ఓటు వేయాలి అంటే, మీరు కేవలం సంక్షేమ పథకాలు మీకు 2,000 ఇస్తాం 3,000 ఇస్తామంటే ఇంకా మీరు ఇచ్చే 3,000తోనే బతకాలా ఆంధ్రప్రదేశ్లో? ఇంకా ఉద్యోగాలు అవసరం లేదు, పరిశ్రమలు అవసరం లేదు, ఇంకా ప్రాజెక్ట్స్ అయితే అవసరమే లేదు, ఎక్కడ ఏమీ డెవలప్మెంట్ లేకుండా మీరు ఇలా చేస్తే ఎలాగండి? అసలు డెవలప్మెంటే లేదు కదా 5 years నుంచి. దాని గురించి చెప్పండి సార్. రీసెంట్ గా TV9 లో ఇంటర్వ్యూ కూడా వచ్చింది ఒకటి, అది అంత బాంబే ఎందుకైంది అంటే పోర్ట్ ఉంది కాబట్టి అంటారు, చెన్నై అంట పోర్టు ఉంటే చెన్నై అయిందంట. కనీస జ్ఞానమైనా లేని ముఖ్యమంత్రి TV9 ఆ చెత్త ఇంటర్వ్యూ, కనీస నాలెడ్జ్ లేకుండా ఆయన ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చాడో తెలియదు. ఏమంటారు? సరే సార్, రాఘవేంద్ర గారు, మీ ఒపీనియన్ మీకు ఉండొచ్చు. చెత్త ముఖ్యమంత్రి అనుకుంటే చెత్తగా మాట్లాడేవాళ్ళు రాఘవేంద్ర ఎవరని నేనంటే బాగోదు కదా. నేను గౌరవంగా మీ ఫోన్ నెంబర్ ఇస్తే ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, అభివృద్ధి ఏం జరిగింది, సంక్షేమం ఏం జరిగింది, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏ ఏ రంగాల్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాము, ఎట్లా ఏంటనేది మొత్తం సవివరంగా మీకు చెప్పగలను. కాబట్టి మనం ఏంటంటే దూరంగా ఉండి చెత్త ఇంటర్వ్యూ, చెత్త ముఖ్యమంత్రి అని మాట్లాడతాం సభ్యత లేకపోతే డీసెన్సీ అని చెప్పి అనుకునే విధంగా ఉండాలి తప్ప ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. మీరు అడిగినటువంటి పరిశ్రమలు రాలేదు అని చెప్పని ఎవరు చెప్పారు? నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ మీ ఫోన్ నెంబరు TV9 వాళ్ళ దగ్గర తీసుకుని పంపుతాను, ఒకసారి చదువుకోండి మీరు. అలాగే మెగా డిఎస్సీ అని, మెగా డిఎస్సీలు ఊరినే మాటలు చెప్పడం కాదు. ఈరోజు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి జీతభత్యాలు కానీ రకరకాలు కానీ అనేక సమస్యలు ఉన్నాయి. కొత్తగా విడిపోయినటువంటి రాష్ట్రం, కేంద్రం సహకరించినటువంటి రాష్ట్రం. కాబట్టి ఉద్యోగ అవకాశాలు ఆల్రెడీ మేము 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము, ఒక 50,000 ఉద్యోగాలు ఓన్లీ హెల్త్లోనే ఇచ్చారు. అలాగే సచివాలయంలో వాలంటీర్లు కాకుండా ప్రతి సచివాలయంలో కూడా 10-11 మంది చదువుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఉద్యోగాలు లేవని మీలాంటి దూరంగా ఉండేటటువంటి వాళ్ళే ఈ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటారు అన్నమాట. పోర్టులు ఉంటేనే కదా డెవలప్ అయ్యేది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పోర్టులు కడతాం చూడండి. ఇంకొక 2-3 నెలల్లో కొత్తగా ఇంకొక పోర్టు తయారయ్యి వినియోగంలోకి వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటిది చెత్త ఇంటర్వ్యూను, చెత్త ముఖ్యమంత్రి అని చెప్పని మీరు దూరంగా ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడారు మీ నోటుకు వచ్చినట్టు. అది మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ఏం చేసామో మేము ప్రోగ్రెస్ రిపోర్టు మా పత్రికల్లోనూ లేకపోతే మీడియాలోనూ లేకపోతే మొత్తం అంతా కూడా సమాచారం అంతా కూడా ప్రజలకు అందిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీలాంటి రాఘవేంద్ర గారు లాంటి వాళ్ళే కొన్ని పత్రికలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు ఇష్టానుసారం రాస్తున్నారు, దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, మంచిని చెడుగా చూపిస్తూ ఉన్నారు, ఏమీ జరగట్లేదు అంటున్నారు. కాబట్టి
తెలుగుదేశం ప్రభుత్వం కన్నా గుర్తుపెట్టుకోండి రాఘవేంద్ర గారు, తెలుగుదేశం ప్రభుత్వం కన్నా మా ప్రభుత్వంలో పరిశ్రమలు ఎక్కువ వచ్చినాయి, ఉద్యోగావకాశాలు ఎక్కువ వచ్చినాయి, రోడ్లు కూడా వాళ్ళకన్నా ఎక్కువ నిధులు ఖర్చు పెట్టాము. బట్ కానీ ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర బడ్జెట్ ఎంత, రాష్ట్రంలో ఉన్నటువంటి అవసరాలు ఏంటి, ప్రజల యొక్క పేదరికం ఏంటి, ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకుని అంచనా వేసుకుని చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక ఒపీనియన్కి రాకూడదు. రోడ్లు బాగాలేదు, కొన్ని చోట్ల బాగున్నటువంటి మాట వాస్తవం, కానీ గత ప్రభుత్వం కన్నా ఎక్కువ మేము చేసాము. గత ప్రభుత్వం కన్నా ఎక్కువ పంచాయతీరాజ్ కానీ, మున్సిపాలిటీ కానీ, నేషనల్ హైవేస్ కానీ, R&B కానీ ఇవన్నీ కూడా ఎక్కువ చేయడం జరిగింది. కాబట్టి నేనేమంటానంటే మనకు నచ్చితే ఎదుటి మనిషి ఒక రకంగా కనపడతాడు, నచ్చకపోతే ఇంకొక రకంగా కనపడతాడు. ఇలా కాకుండా ఆ పరిపాలన ఏంటి, ఆ 5 సంవత్సరాల్లో ఏమేమి కార్యక్రమాలు జరిగినాయి, ఏ విధంగా జరిగినాయి, ఏ రంగాలు అభివృద్ధి చెందినాయి, కొత్త మెడికల్ కాలేజీలు ఎలా వచ్చినాయి, కొత్త నాడు స్కూల్స్ ఎలా వచ్చినాయి, ఆ స్కూల్స్లో విద్య ఎలా వచ్చింది, ఎలాగ ఇంగ్లీష్ మీడియం వచ్చింది, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. హెల్త్కి సంబంధించినటువంటి ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ హాస్పిటల్స్ ఎలా వచ్చినాయి, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి నెట్వర్క్ హాస్పిటల్లో పేదలు వెళ్ళి ఎన్ని వేల మంది వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నారు. ఒక్క డెవలప్మెంట్ అంటే దాని అర్థం ఏంటో మీకు ఒక్కరికే తెలుసని అనుకుంటున్నారు రాఘవేంద్ర గారు. డెవలప్మెంట్ అంటే ఏదో మీరు అనుకున్నటువంటి ఐటీ కాదు. ఐటీ పరిశ్రమలు కూడా వచ్చినాయి, కానీ ఐటీ కాన్సన్ట్రేషన్ అంతా హైదరాబాద్ మీద ఉంటుంది, చెన్నై మీద ఉంటుంది, లేదా బెంగళూరు మీద ఉంటుంది. అందుకనే ఈరోజు ఏమీ లేనటువంటి పంట పొలాల్లో అమరావతి అని చెప్పని, రాజధాని అని చెప్పని కూర్చుని నేను మాట్లాడతాం కాదు, విశాఖపట్నం నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎంపీ గారే, తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్నటువంటి ఎంపీఏ మాట్లాడాడు. 20 years తర్వాత సబ్జెక్ట్ అది. విశాఖపట్నం అన్నిటికీ అనువుగా ఉంది, అన్ని రకాలుగా ఇది ఒక మంచి ప్రదేశం అని చెప్పాను. కాబట్టి అందుకనే విశాఖపట్నాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. 3 రాజధానులు ఏమి కట్టలేదంటే ఏం కట్టలేదని అంటారు. కోర్టుకు పోయి కోర్టులో వ్యాజ్యం నడుస్తూ ఉంది, దాని మీద బయటికి మనకి రావాల్సిన అవసరం ఉంది. డైరెక్షన్ వచ్చిన తర్వాత 4వ ఎగ్జిక్యూటివ్ విశాఖపట్నం నుంచి పరిపాలన ఉంటుందని చెప్పారు. అలాగే అసెంబ్లీ కానీ ఇతర ఇవన్నీ కూడా అమరావతి నుంచే ఉంటాయని చెప్పారు. కర్నూలు నుంచి న్యాయ రాజధాని అని చెప్పారు. ఇదంతా జరుగుతాయి, ఆల్ ఆఫ్ సడన్గా జరగవు. అది గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలు ఫ్రీగా ఏమీ మాట్లాడకుండా మేము ఉన్నటువంటి సందర్భంలో కూడా ఏమీ పూర్తి చేయలేకపోయారు. వర్షం పడితే అసెంబ్లీలోకి వెళ్ళడానికి కష్టమైనటువంటి పరిస్థితి. కాబట్టి మేమేమంటున్నామంటే కొంచెం కూల్గా ఉండాలి, ఆలోచన చేయాలి, తెలుసుకోవాలి, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో దాని గురించి మాట్లాడాలి. అప్పుడు ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందా లేదా, మనకున్న పక్కవాడికి లేనప్పుడు వాడి పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, వాడి ఇంట్లో పరిస్థితి ఏంటి, వాడి ఇంటి అద్దె కట్టుకుని ఎలా బతుకుతున్నాడు, సామాన్యుల జీవితం ఏ విధంగా 5 సంవత్సరాల్లో బాగుపడింది, నేరుగా అవినీతి లేకుండా ఏ రకంగా చేయడం జరిగింది అని చెప్పిన విషయాల మీద ఖచ్చితంగా కొంచెం క్లారిటీ తీసుకోవాలి. మా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రభుత్వ వెబ్సైట్లో టోటల్గా అన్నీ కూడా ఉంటాయి, అన్ని విషయాలు ఉంటాయి. ఏ డెవలప్మెంట్ అంటే ఏంటి అనేది, పోర్టులు డెవలప్మెంట్ అంటారు, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అంటారు, మెడికల్ కాలేజీలు డెవలప్మెంట్ అంటారు, లేదంటే నాడులో హాస్పిటల్స్ స్కూల్స్ని డెవలప్మెంట్ అంటారు. అలా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగినటువంటి రోడ్ల విషయం డెవలప్మెంట్ అంటారు. ఎక్కడా కూడా ఒక్క రోడ్డు కూడా ఒకటి అరా తప్ప అన్ని రోడ్లు కూడా ఒక వార్ఫుట్ మీద పూర్తి చేయడం జరిగింది. కాబట్టి మీరు దూరంగా ఉన్నారు కాబట్టి తెలుసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకుని మాట్లాడాలి. అంతే తప్ప పత్రికలలో వచ్చినటువంటి అంశాలని మనసులో పెట్టుకుని మాట్లాడటము, TV9 చూసి చెత్త వార్తలు, చెత్త ముఖ్యమంత్రి అని మాట్లాడతాము. పెద్దలు నాకన్నా వయసులో పెద్దవారు అయి ఉంటారు, అది సరైనటువంటి విధానం కాదు. ఈ రకంగా ఎప్పుడు కూడా మాట్లాడొద్దని చెప్పి నా రిక్వెస్ట్. రైట్, ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందామండి. చూస్తూనే ఉండండి TV9. మోదీకి తెలుసు దేశమంతా విస్తరించిన TV9 नेटवर्क पॉपुलैरिटी। मैं जानता हूं कि आपका नेटवर्क बहुत बड़ा है, आपका दर्शक संख्या भी बहुत बड़ी है, ये भी मुझे पता है। आपका डिजिटल प्लेटफॉर्म भी बहुत बड़ा है। ప్రధానికి తెలుసు వార్తా ప్రపంచంలో TV9 नेटवर्क क्रेडिबिलिटी। मेरे और मेरी टीम को TV9 को कभी फोन करके ये नहीं कहना पड़ा भाई ये देश का नुकसान हो जाएगा, आप क्यों करते हो। बीजेपी का नुकसान हुआ था, बहुत कुछ किया होगा आपने और उसमें मेरी कोई शिकायत नहीं है, लेकिन देश का नुकसान हो ऐसा आपने कभी किया हो, ऐसा हमने कभी, मेरे पास रिपोर्ट नहीं है। और ऐसा मीडिया देश के लिए बहुत जरूरी है। TV9
వార్తల ఖచ్చితత్వానికి మోదీ ఇస్తున్న గ్యారెంటీ. मैं जब विदेश जाता हूँ तो मुझे रेफरेंस कहीं चाहिए तो मैं आपके डिजिटल प्लेटफॉर्म पे जाता हूँ. TV9 నెట్వర్క్, విశ్వసనీయత విశ్వరూపం. వెల్కమ్ బ్యాక్ టు వారధి. ఎస్ అండి, విజయవాడ పరిధిలో వైసీపీ ఎన్ని సీట్లు గెలవబోతుంది అనుకుంటున్నారు? విజయవాడ ఎంపీ సీట్ ఈసారి వైసీపీ ఖాతాలోకి వస్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా మేడం. ఎందుకని అంటున్నానంటే ఖచ్చితంగా అని చెప్పని ఎందుకంటున్నానంటే ఇక్కడ పార్లమెంటుకి పోటీ చేసినటువంటి వ్యక్తి ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. రెండుసార్లు మంచి బెస్ట్ పార్లమెంటేరియన్గా ఇక్కడ రెండుసార్లు గెలిచినటువంటి వ్యక్తి. గెలవటమే కాదు, కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి నేషనల్ హైవేస్ కానీ లేకపోతే ఇతర ప్రభుత్వ శాఖల నుంచి ఆయా గ్రామాల్లో మంచినీటి సౌకర్యాన్ని మెరుగుపరచటము, హెల్త్ విషయం టాటా ట్రస్ట్ ద్వారా హెల్త్కి సంబంధించినటువంటి విషయాల మీద ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావటము, నిరంతరము కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విజయవాడ సిటీ అంటే ఆయనకు చాలా ఇష్టం. విజయవాడ సిటీకి ఏ రకంగా మంచి చేయొచ్చు, ఏ రకంగా అవసరాలు ఏంటి అని చెప్పని కనకదుర్గ ఫ్లైఓవర్ ఉన్న ఆయన మా రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది. బట్ కానీ నాని గారు ఆయన 10 yearsలో కనకదుర్గ ఫ్లైఓవర్కి సంబంధించింది తీసుకొచ్చి నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే బెంజి కంపెనీ దగ్గర ఫ్లైఓవర్ కానీ ఇట్లాగా ఒక ల్యాండ్ మార్క్గా విజయవాడ సిటీకి కానీ మిగతా 4 నియోజకవర్గాలు తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గపేట ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటిది కానీ ఒక ల్యాండ్ మార్క్గా తన 10 సంవత్సరాల్లో ఒక పాజిటివ్ ఓటుతో బ్రహ్మాండంగా ఆయన మంచి పార్లమెంటేరియన్గా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటము, తిరిగి మళ్ళీ పార్లమెంటుకి పోటీ చేయాలని చెప్పిన ఆలోచన రావటము ఖచ్చితంగా విజయవాడ ప్రజలు అలాగే మిగతా 4 చోట్ల నియోజకవర్గాల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా మనకి ఈ కేసీఆర్ నాని గారు గెలిస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గర మనకు ఉన్నటువంటి సమస్యలు ఇటు రైల్వేకి సంబంధించి కానీ నేషనల్ హైవేకి సంబంధించి కానీ లేకపోతే ప్రతి ఏ అంశాలు ముడిపడి ఉంటాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పని ఒక నమ్మకంతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా విజయవాడ పార్లమెంట్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అకౌంట్లోకి వెళ్తుంది. అలాగే ఇక్కడ 7 చోట్ల పోటీ చేస్తున్నారు. విజయవాడలో 3, రూరల్లో 4 నియోజకవర్గాల్లో కూడా. లాస్ట్ టైం మనకి ఒకటి విజయవాడ ఈస్ట్ ఒకటి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కలేదు. ఈసారి అది కూడా ఎందుకంటే 10 సంవత్సరాల పాటు అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన అభివృద్ధి పరిచింది ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు, ప్రభుత్వం లేనప్పుడు చేయలేదు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో కూడా విజయవాడ ఈస్ట్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. కాబట్టి 7కి 7 ఖచ్చితంగా గెలుస్తాం. విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి సీట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో సమగ్రమైనటువంటి అభివృద్ధి, సంక్షేమం రెండూ కూడా చేయటం జరిగింది. కాబట్టి అలాగే ఇప్పుడు కనకదుర్గమ్మ కృష్ణానది మీద ఒక ఈస్టర్న్ బైపాస్ ఒకటి త్వరితగతిన పూర్తయిపోతుంది. ఈ 5 సంవత్సరాలు కూడా మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఇతర అవసరాలు కానీ అన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించింది. అది కూడా తయారవుతుంది. కాబట్టి విజయవాడ సిటీకి ఒక మంచి లీడర్స్ వస్తున్నారు. రాబోయే 5 సంవత్సరాలు కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధికి ప్రజలకి అండగా ఉంటారని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్పచ్చు. అలాగే ఇందాక మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అడిగారు. మీరు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కంటిన్యూ చేద్దామండి. అంతకన్నా ముందు ఒక కాల్ తీసుకుందామండి. మాధవి ఫ్రమ్ టెక్సాస్. మాధవి గారు నమస్కారం సార్. నాదొక క్వశ్చన్ సార్. నిన్న షర్మిల గారిది ప్రెస్ మీట్ చూశాక చాలా బాధ అనిపించింది. ఒక చెల్లెలు ఏ పార్టీలైనా ఉండొచ్చు, ఎవరికైనా పోయి సపోర్ట్ చేయొచ్చు, తన పర్సనల్ రీజన్ వల్ల తను మూవ్ అయ్యిందేమో. కానీ అట్లీస్ట్ మా నాయకులైన ఒక వైఎస్ కూతురని అనుకోకుండా తనని అసభ్యంగా మాట్లాడి వేరే వాళ్ళతో తిట్టించడం ఏ రకంగా కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? మీరు ఒక చెల్లెని అంటే ఇంటి ఆడపిల్లనే గౌరవించలేని జగన్ గారు మరియు మీ మంత్రులు కూడా ఒక మహిళను ఈ విధంగా తూలనాడడం ఏ రకమైన కరెక్ట్ అని మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ఆడపిల్లల్ని ఇలా తిట్టొచ్చు అని చెప్తున్నారా? మెసేజ్ ఇస్తున్నారా జనాలకు? ఏ విధంగా ఓట్ అడుగుతారు? నిన్న సునీత గారు కూడా ఇంతవరకు తనకు న్యాయం దొరకలేదండి.
ఒక అన్నగా ఉండి తను ఈ పార్టీకి మోడీ గారితో ఎప్పుడు కూడా నేను దాంట్లో చూశాను, మోడీ గారిని అగైనెస్ట్ గా జగన్ మాట్లాడలేదు, ఒక్కసారి కూడా మాట్లాడగా నేను వినలేదు. ఈవెన్ అది మోడీ గారు కూడా తన సభలకు వచ్చినప్పుడు కూడా జగన్ ని పొగిడారే తప్ప తను కూడా ఏ రోజు ఆర్షిగా మాట్లాడినట్టు కూడా లేదు. అలాంటప్పుడు జగన్ గారు వెళ్లి సునీత గారికి న్యాయం చేయమని ఎందుకు రిక్వెస్ట్ చేయలేదు? తనకు చేసి ఉంటే చాలా ముందుకెళ్లి ఉంటే దయచేసి ఆయనకు ఈ పార్టీకి సునీతకు న్యాయం దొరకు. అది ఎట్లా అంటే మీకు ప్లస్ అయ్యి ఈ పార్టీకి మీరు వెళ్ళినా కూడా జనాలు మిమ్మల్ని అభిమానించు, ఆ విధంగా ఆదరించు. ఈ 2 రీజన్స్ కాకుండా మీరు ఏ విధంగా వెళ్లి ప్రజలకు న్యాయం చేయమని అడుగుతున్నారు, ఏ విధంగా మీరు గెలిచి ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పండి. థ్యాంక్ యూ. మాధవి గారు, జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారి స్పీచెస్లో కానీ ఎక్కడైనా సరే, లేకపోతే పొలిటికల్ దీంట్లో ఎక్కడా కూడా ఇతరుల గురించి అసభ్యంగా కానీ పరుష పదజాలంతో కానీ ఎక్కడ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అప్పుడు సోనియా గాంధీ గారు ఆ రోజు సిబిఐ కేసులు పెట్టినా, జైలుకి పంపించినా ఏనాడు కూడా సోనియా గాంధీ గారి గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అనేక కారణాల మూలంగా ఇంట్లో ఉన్నటువంటి అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ రకరకాలైనటువంటి ఇష్యూస్లో డిఫర్ అవుతూ ఉంటారు. డిఫర్ అయినంత మాత్రాన ఈయన వాళ్ళని గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కానీ ఒక రాజకీయంగా తండ్రికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బద్ధశత్రువుగా ఉన్నటువంటి, జైలు పాలు అయిపోవాలి, పార్టీ ఉండకూడదు, లేకపోతే భౌతికంగా మనుషులు ఉండకూడదు అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఒక సింబాలిక్గా ఒక ఎల్లో శారీ కట్టుకున్నారు అని చెప్పినది ఒక పొలిటికల్ విమర్శ అంతే తప్ప చెల్లెల్ని లేకపోతే అక్క, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. ఎవరో సరే మాట్లాడారు, బట్ కానీ ఏంటంటే ఆ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత పొలిటికల్గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతే తప్ప ఇంకా వేరే విధంగా బీజంగా లేకపోతే ఎట్లాగా వేరే విధంగా మాట్లాడలేదు మాధవి గారు. అలా అది ఒక విషయము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు మోడీ గారికిను జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రెండ్షిప్ ఉన్నట్టుగా ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకున్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. మోడీ గారు ఆ కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడలేదు. ఎందుకంటే మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. విధానాల మీద మాట్లాడతారు, పాలసీల మీద మాట్లాడతారు. అదే లైన్ జగన్మోహన్ రెడ్డి గారిది కూడా. ఒక ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో అలాగే ప్రధానమంత్రిగా ఆయన ఉన్నారు. మనం చెప్పడం కూడా జరిగింది ఇంటర్వ్యూలో. ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి ఉండేటటువంటి సంబంధాలు ఉంటాయి కాబట్టి గౌరవంగా ఒకళ్ళు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పారు. కాబట్టి ఒక ఇష్యూని, ఒక జరిగినటువంటి సంఘటనని కొంతమంది మీదకి నెట్టేసి, కొంతమందికి బురద రాసేసి, కొంతమంది ఇతర కారణాలని తీసుకుని ఈ ఇష్యూని పెద్ద చేసి దాన్ని బురద చల్లాలని చెప్పని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అంటకట్టాలని చెప్పని, ఆయనకి సంబంధం ఉందని ఇప్పుడు ఈ ఇష్యూని ఎలా తీసుకుని వెళ్ళారు చూస్తున్నారు కదా మీరు. సభలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు గొడ్డలు తీసుకుని ఆయనే జగన్మోహన్ రెడ్డి గారే చంపేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారే చంపేసినట్టుగా హూ కిల్డ్ బాబాయ్ అని చెప్పి ఈయన అడుగుతూ ఉన్నారు. వ్యవస్థలు ఉంటాయి, సిబిఐ ఉంటుంది, లేకపోతే పోలీసు ఉంటుంది, లేకపోతే న్యాయస్థానాలు ఉంటాయి, అన్నీ తేల్చాల్సినటువంటి సందర్భం ఉంటుంది కదా. కాబట్టి ఈ మర్డర్ కేసు ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఎపిసోడ్ అంతా కూడా పొలిటికల్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద టర్న్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పత్రికలు కానీ అపోజిషన్ పార్టీస్ కానీ వాళ్ళిద్దరూ కానీ ఇద్దరు సిస్టర్స్ కానీ దీన్ని ఒక పొలిటికల్ కోణంలో చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయ్ గురించి అసెంబ్లీలో మాట్లాడి నాన్నకి తమ్ముడు అయినటువంటి వాడి పట్ల జగన్మోహన్ రెడ్డి గారు కుట్రలు చేశారని దాని మీద సినిమాలు తీయటము, దాని మీద రకరకాలుగా మాట్లాడటము, ఎటుపోతున్నాము మనం అని చెప్పని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. బట్ కానీ ఆ పొలిటికల్ యాంగిల్ వేరు. ఈ రాష్ట్రంలో మహిళలకి, ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మహిళలకి ఈరోజు రేపు ఎన్నికలు జరిగితే మహిళలే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో ఒక మహిళా సాధికారతని పెంపొందించినట్టు విధంగా
క్యాబినెట్లో పెట్టుకోవడం కానీ, మంచి పోర్ట్ఫోలియోలు ఇవ్వడం కానీ, లేకపోతే మహిళలకు సంబంధించినటువంటి దిశ చట్టం తీసుకురావడం కానీ, ఆంధ్రప్రదేశ్లో మహిళలకి రక్షణ కల్పించడంలో కానీ, లేకపోతే ఆసరా అని చెప్పని ఒక 26,000 కోట్ల రుణాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి గ్రూపులకి వాళ్ళు బలోపేతం చేసి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కానీ, చేయూత అని చెప్పిన ఒక కొత్త స్కీమ్ తీసుకురావడం కానీ, ఇవన్నీ కూడా ఈ రిఫార్మ్స్ అన్నీ కూడా మహిళల పట్ల రిఫార్మ్స్ అన్నీ కూడా ఇప్పుడే వచ్చినాయి. బట్ ఇలా మంచిగా మహిళా లోకానికి అండగా ఉన్నటువంటి తరుణంలో ఇది ఒక బుర్రజల్లే కార్యక్రమం జరుగుతుంది. అంతే తప్ప వ్యక్తిగతంగా ఎవరిని కూడా కించపరిచేటటువంటి పరిస్థితి లేదు. విధానాల మీద, పాలసీల మీద డిఫర్ అవుతూ ఉంటాము, మాట్లాడుతూ ఉంటాం తప్ప, అది కూడా పార్టీలోని కొంతమంది మాట్లాడతారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి గురించి కూడా నేరుగా ఒక చంద్రబాబు పొలిటికల్గా వాళ్ళు మాట్లాడుతుంటారు కాబట్టి ఆన్సర్ చేయాలి కాబట్టి మాట్లాడటం జరుగుతుంది తప్ప సంబంధం లేనటువంటి వాళ్ళతో ఎవరితో కూడా డైరెక్ట్గా విమర్శించే పరిస్థితి ఉండదు. అది జగన్మోహన్ రెడ్డి గారి నైజము. మహిళల పట్ల ఎంత గౌరవభావంగా ఉంటారో ఈరోజు శాసన మండలిలో కానీ, శాసనసభలో కానీ, లేకపోతే క్యాబినెట్లో కానీ, లేకపోతే మహిళా సంక్షేమం విషయంలో కానీ చాలా విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. మీరు మాధవి గారు దయచేసి స్టడీ చేయమని చెప్పని కోరుతా ఉన్నాను. స్టడీ చేయండి. ఈ ప్రభుత్వం మహిళలకు ఏం చేసింది, ఈ ప్రభుత్వం మహిళా సాధికారకు సంబంధించిన అంశాలు ఏంటి అని స్టడీ చేసి ఒక ఒపీనియన్కి వస్తే బాగుంటుందని చెప్పని నా సజెషన్. గెలుస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే నేను 5 సంవత్సరాల పాటు ఆ నియోజకవర్గం అంతా కూడా చాలా చక్కగా పనిచేయడం జరిగింది. పార్టీ సంబంధించినటువంటి వేవ్ కూడా ఉంది. ఎందుకంటే అతను కూడా మినిస్టర్ చేశాడు, పక్క శాసనసభ్యుడిగా అక్కడ పనిచేశాడు కాబట్టి అనుభవం ఉంది. కాబట్టి ఖచ్చితంగా విజయవాడ 3 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఉండటం మూలంగా, ఈ ముఖ్యమంత్రి ఉండటం మూలంగా మాకు ఏం మంచి జరిగింది అని చెప్పి క్వశ్చన్ చేసుకుంటే చదువుకోవడానికి అమ్మఒడి కింద 1,00,000 మందికి ఈ విజయవాడ మొత్తం 3 నియోజకవర్గాల్లో వాళ్ళ పిల్లల కోసం, అలాగే స్కూల్స్లో పిల్లలకి అన్నీ కూడా చదువుకోవడానికి బూట్లు, సాక్స్, టై, పుస్తకాలు అన్నమాట. ప్రధానంగా చదువుకోవడానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళకి స్కూల్ ఓపెనింగ్ రోజునే బుక్స్ కూడా ఇవ్వటం ఇట్లా. అలాగే ఇళ్ల స్థలాలు కూడా 1,00,000 మందికి ఇచ్చాం. ఎందుకంటే ఇంటి అద్దె కట్టుకోలేదు, ఒక ధైర్యం ఉండాలి, ఒక భరోసా ఉండాలి. నగరంలో బయట జిల్లాల నుంచి వస్తారు, వాళ్ళందరికీ కూడా కంటిన్యూ చేద్దామండి. ఎస్ హరిబాబు గారు, హలో. ఎస్ కంటిన్యూ చేయండి. ఇలాగా ఈ ప్రభుత్వము చాలా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే డెవలప్మెంట్ కానీ లేకపోతే సంక్షేమం కానీ 1,800 కోట్ల రూపాయలు జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే ఇదంతా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారో వాళ్ళకి ప్రజలందరూ కూడా అనుకూలంగా ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వము ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంది సచివాలయాల ద్వారా. ఒక ఓటు వేస్తే ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి, ఉదాహరణకి సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఒక ఓటు వేస్తే 96 సచివాలయాలు 2,80,000 మంది ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉంటూ 1,400 మంది వాలంటీర్లు ప్రజలకి అందుబాటులో ఉంటూ పిలిస్తే పలికేటటువంటి ఒక పెద్ద వ్యవస్థ ఉంది. కాబట్టి ఒక ఎమ్మెల్యే ఒక ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయడం ద్వారా దాదాపుగా 2,000 మంది సేవ చేయడానికి, పిలిస్తే పలకటానికి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఒక మంచి వ్యవస్థ ఉంది. కాబట్టి ఈ వ్యవస్థ 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా పనిచేసింది. కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ నియోజకవర్గం కానీ ఇతర 2 నియోజకవర్గాలు రాష్ట్రంలో ఎక్కడైనా సరే మేము గడప గడపకి తిరిగినప్పుడల్లా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ మేము అభినందించేటటువంటి కార్యక్రమం ఏంటంటే ఈ వాలంటీర్లు సచివాలయం వ్యవస్థ బాగా తీసుకొచ్చారు, మాకు మంచి చేశారు, మేలు చేశారు. మేము ఎక్కడి దాకా వెళ్ళక్కర్లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్లు కావాలన్నా లేకపోతే ఇతర ఏ సర్టిఫికేట్ కావాలన్నా కూడా వాళ్ళు చెప్తే పని జరిగిపోతుంది అని చెప్పని అందరూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. కాబట్టి ఒక పాజిటివ్ వేతో, ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్తో 5 సంవత్సరాలు మేము చేసినటువంటి పనులతో ఇది చేశాము, మమ్మల్ని ఆశీర్వదించండి, మా పార్టీని ఆశీర్వదించండి అని చెప్పిన కార్యక్రమం ద్వారా మేము వెళ్తున్నాము. ఒక పాజిటివ్ రిపోర్టు, ప్రోగ్రెస్ రిపోర్ట్తో వెళ్తున్నాము. కానీ తెలుగుదేశం ఏం చేస్తుందంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక బూచిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ అంతా కూడా లాగేసుకుంటాడు, జిరాక్స్ కాపీలు ఇస్తారు,
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూ యజమానుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ల్యాండ్ కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు యజమానుల్ని భయపెట్టచ్చు అని ఒక దుర్బుద్ధితో, దురాలోచనతో ఆ కార్యక్రమం తీసుకున్నారు. ఇది మేము తీసుకొచ్చినటువంటి చట్టం కాదు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టము, నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసినటువంటి చట్టము, బహిరంగంగా అందరి ముందు పెట్టి కోర్టుకు కూడా వెళ్ళి మేము అమలు చేయమని చెప్పాము. మేము మొన్న మా రెవెన్యూ మినిస్టర్ గారు కూడా చెప్పారు, ఈ చట్టాన్ని తీసుకొచ్చేది లేదు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము తీసుకొచ్చినట్టుగా, మేము ప్రపోజ్ చేసినట్టుగా దాని మీద ఒక భయభ్రాంతులకు గురి చేసేస్తున్నారు. ఇప్పటికీ 9 లక్షల మంది భూ యజమానులు దీని ద్వారా ఒక సమగ్రమైనటువంటి డాక్యుమెంట్స్ కలిగి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది కాకుండా వాళ్ళు తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వంతో జత కడతా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంతో మోడీ గారితో పొలిటికల్ డయాస్ షేర్ చేసుకుంటా ఉన్నారు. బురద మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క మాట ఆయనకు ఎదురుకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మూలంగా వాళ్ళకు ఉన్నటువంటి సమాచారాన్ని మీటింగ్లో చెప్పి ఆపండి చెప్పి కోరినటువంటి పరిస్థితి ఈ ఎన్డీఏలో, ఈ కూటమిలో లేదు. అంటే ఏంటి, ఈ కూటమి ఎందుకు కలిసింది? ప్రజల అవసరాలు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కులు కాదు, కేవలం వాళ్ళ రాజకీయపరమైనటువంటి పదవుల కోసమో లేకపోతే ప్రభుత్వంలోకి రావాలనే ఒక ఆలోచనతో కలిసారు తప్ప ఖచ్చితంగా ఇది ప్రజల యొక్క శ్రేయస్సు కోసం కలిసినటువంటి కూటమి కాదు అని చెప్పొచ్చు. అందుకనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేశాము. దీని మీద ఖచ్చితంగా ఈ దుష్ప్రచారం చేసేటటువంటి వ్యవస్థలన్నిటి మీద కూడా కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఎవరు చెప్పారు, ఎవరు చేయమన్నారు, ఎందుకు చేయమన్నారు చెప్పిన అన్ని విషయాలు కూడా పోలీస్ సిబిసిఐడికి ఇచ్చారు. దాని మీద తదుపరి చర్యలు తీసుకునే విధంగా పనిచేస్తున్నారు. ఎందుకని అంటున్నామంటే ఒక విషయాన్ని చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద 2-3 విషయాలు, ఆయనే బాబాయిని చంపినట్టు, ఆయనే ఈ రాష్ట్రంలో గంజాయిని ప్రోత్సహిస్తున్నట్టు, ఆయనే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భూములన్నీ లాగేసుకోవడానికి ఆయనే కేంద్ర బిందువు అన్నట్టు. అసలు చదువుకున్నటువంటి ముఖ్యమంత్రి, ఒక యంగ్ టెక్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇలాంటిది ఉపేక్షించి ఎక్కడ కూడా ఎంటర్టైన్ చేస్తారా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం యావత్తు టీవీని చూసేటటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ప్రజల్లో 10 కాలాల పాటు ఉండాలి అనుకున్నటువంటి వారు ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉంటాయి తప్ప ప్రతిరోజు కూడా సభల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పనిగా, జగన్మోహన్ రెడ్డి గారిని ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని తప్ప, ఆయన అధికారం నుంచి తప్పించాలనే తపన తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎల్లో మీడియాకి కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్కి కానీ ఒక మంచి సజెషన్ ఇద్దాము. 5 సంవత్సరాల్లో ప్రధానమైనటువంటి ప్రతిపక్షం ఏ రోజైనా ఒక మంచి సజెషన్ ఇచ్చిందో చెప్పండి? పైగా సజెషన్ ఇవ్వకపోగా మా మేనిఫెస్టోని, మా అమ్మఒడిని కాపీ కొట్టడము, మా ఆసరాన్ని కాపీ కొట్టడము, ఇట్లాగా ఎన్నికల మేనిఫెస్టో, మా సంక్షేమాలు, మా కార్యక్రమాలు కాపీ కొట్టి మేము అధికారంలోకి వస్తే మీకు ఎంతమందికైనా ఇస్తామని చెప్తున్నారు, పాట పాడుతున్నారు. మొన్న కూడా ఒక ఎమ్మెల్యే సైకిల్ మీద వెళ్తూ ఒక 7-8 మంది పిల్లల గుమ్మంలో ఉంటే నీకు 15,000 ఇస్తాం, నీకు 15,000 ఇస్తాం, నీకు 15,000 ఇస్తాం, మాకు ఓటు వేయండి అని చెప్పానంట. అంటే ఎలా తయారైపోయింది? మేము అధికారంలో వచ్చినటువంటి మొదటి 2.5 సంవత్సరాలు మీరు శ్రీలంక అయిపోతుంది అన్నారు, సంక్షేమమే ప్రభుత్వం చేస్తుంది, అభివృద్ధి చేయట్లేదని అన్నారు. ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు? మా కార్యక్రమాలనే అమ్మఒడి అందరికీ ఇస్తాము, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామంటున్నారు. ప్రతి ఆడపిల్లకి 18,000 ఇస్తామంటున్నారు, 3 సిలిండర్లు ఇచ్చేస్తామంటారు, ఫ్రీ బస్ సర్వీస్ అంటున్నారు. ఎందుకంటే అధికారం కోసం అమలు చేయనటువంటి హామీలని ప్రజలకు ఇచ్చేసి ప్రజల దగ్గర నుంచి ఓటు తీసుకుని దొంగదారిలో మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆలోచన తప్ప మా మేనిఫెస్టోని, మా పరిపాలనని తూచా తప్పకుండా అమలు చేస్తాము, కొనసాగిస్తాము అని కూడా చెప్తా ఉన్నారు. అంటే ఎలా ఏ స్థాయికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడు ఉండకుండా మిగతా సెటప్ అంతా ఉంటే చాలు. ఎందుకంటే వాలంటీర్ల వ్యవస్థని తిట్టి ఎన్నికలు వస్తున్నాయని చెప్పడం ఇది ఒక పెద్ద వ్యవస్థ అని తెలుసుకుని 5,000 కాదు 10,000 ఇస్తామంటున్నారు. మీకు ₹1,00,000 ఆదాయం వచ్చే మార్గం నేను చెప్తానని చెప్పి మభ్య పెడతా ఉన్నారు. ఇట్లాగా డబుల్ స్టాండర్డ్స్ లేకపోతే 2 కళ్ళ సిద్ధాంతము ద్వారానే ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు కూడా నష్టపోయింది. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారితో తిట్టుకుని పవన్ కళ్యాణ్ మోడీ గారిని తిట్టాడు, చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని తిట్టాడు. మోడీ గారు పోయిన ఎన్నికలకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ గురించి ఏం మాట్లాడారో
ఒకసారి ప్లే చేస్తే బాగుంటుంది. ఇలాంటి శక్తులన్నీ కూడా కలిసి ఒక మంచి పరిపాలన అందిస్తూ ఒక మానవీయ కోణంలో పనిచేస్తూ అన్ని రంగాల్ని రిఫార్మ్స్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలబెట్టాలని చెప్పిన ఒక తపనతో ముఖ్యమంత్రి పరిపాలిస్తూ ఉంటే ఉండటానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు, సహించలేనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని చెప్పని కుట్రతో చేస్తూ ఉన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు అని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే 7 ఎన్నికలు జరిగినాయి 2019 నుంచి ఇప్పటి వరకు. నగరపాలక సంస్థ, మున్సిపాలిటీ లెవెల్, జిల్లా పరిషత్తులు, లేకపోతే సర్పంచులు, పార్లమెంటు ఉప ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికలు అన్నీ జరిగినాయి. అన్నింటిలో కూడా ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఏకపక్షంగా ఉన్నారు. ఈ నిన్న మొన్న కొన్ని టీవీలలో గ్రామాల్లో పోయి లేకపోతే పట్టణాల్లో పోయి ఒక సర్వే చేస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు చెప్తా ఉన్నారు జగనన్నే రావాలని, జగన్ గారి మూలంగానే మేము జీవనం సాగిస్తున్నామని చెప్పి మాకు మంచి జరిగిందని చెప్తున్నారు. కాబట్టి ఎవరో డబ్బు ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే అధికారం కోసం కావాలనుకున్నటువంటి వాళ్ళు, గెట్టని వాళ్ళు, నచ్చని వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు ఒక మేధావి వర్గం, సమాజంలో మేధావి వర్గం వాళ్ళు కూడా ఒక మంచి పరిపాలన సాగుతుందా లేదా, 10 మందికి సహాయం జరుగుతుందా లేదా, సేవ చేస్తున్నారా లేదా, ఏ రకంగా ఏ విషయంలో విద్యలో ఏ రకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు, వైద్య రంగంలో ఏ రకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు, అలాగే మెడికల్ కాలేజీలు ఎలా తీసుకొస్తున్నారు, నాడు నేడు ఎలా ఉంది, హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే ఊళ్ళో ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి ఆర్బీకేలు ఎలా ఉన్నాయి, అన్ని విషయాల్ని కూడా కూలంకుషంగా తెలుసుకుంటున్నారు. ఎవరేంటి మంచికి మంచి చెడుకు చెడు చూసి నిర్ణయం తీసుకుంటున్నారు తప్ప ఈ కూటమిని చూసి, ఈ కూటమిలో ఉన్నటువంటి 3 లీడర్ని చూసి వీళ్ళు అధికారం అప్పచెబితే హోదాను తీసుకుని వెళ్ళి తాకట్టు పెట్టారు. పోలవరం జాతీయ హోదాను తీసుకుని వెళ్ళి నాశనం చేశారు. ఈరోజు మా గురించి మాట్లాడితే ఎట్లా? ఈ కేంద్రం మొన్న కూడా కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ బాగోగుల గురించి మాట్లాడకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క స్థితిగతులు మాట్లాడకుండా, హోదా గురించి మాట్లాడకుండా, పోలవరం గురించి మాట్లాడకుండా, విశాఖ ఉక్కు గురించి మాట్లాడకుండా, ఆయన మాట్లాడిపోతే మాట్లాడిపోయారు, పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళు కూడా మాట్లాడకుండా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి కాళ్ళకి దండాలు పెట్టి డయాస్ మీద మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇదే మనకు కావాల్సింది? వీళ్ళకి ఓటు వేయాల్సింది? ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకని మీరు ఈరోజు మిగులు బడ్జెట్ ఇవ్వలేదు, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు, ఫ్యాషన్ అయిపోయిందనమాట. రోడ్లు లేవు, రోడ్లు ఎక్కడ లేవు. ఒక 10% 15% రోడ్లు కొంత చేయాల్సి ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా 26,000 కోట్ల రూపాయలు ఆసరా మీద ఉంది, 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాము, అలాగే చేయూత 40 లక్షల మందికి ఇవ్వడం జరిగింది. ఇట్లా ఒక పేదరికం మీద ప్రధానంగా ఫస్ట్ ఫేజ్లో దృష్టి పెట్టాము. రోడ్లు కూడా ఖచ్చితంగా గత ప్రభుత్వం కన్నా 20% ఎక్కువగా చేయడం జరిగింది. ఇన్ని రకాలుగా ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి తరుణంలో మోసం చేయటమో, దగా చేయటమో, చెప్పిన మాట మీద నిలబడపోవడమో, చెప్పిన మాట చేయకపోవడమో, లేకపోతే మమ్మల్ని చూసి కాపీ కొట్టడమో, ప్రతి మేనిఫెస్టోను మాయం చేయటమో. 3 సార్లు ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు నాయుడు గారు, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడు. ఎందుకని రాలేదు ఆయనకు ఆలోచనలు? ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం వ్యవస్థ పెట్టాలని చెప్పిన ఆయనకు ఎందుకు రాలేదు? నాడు నేడు అని చెప్పిన స్కూల్స్ బాగు చేయడం ఎందుకు రాలేదు? లేకపోతే మెడికల్ కాలేజీలు కట్టాలని చెప్పిన ఆయనకు ఎందుకు రాలేదు? ఇప్పుడు మేము 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామంటే పాట పాడుతున్నారు అన్నమాట. మేము 4,000 ఇస్తామంటారు. మేము ఇంటి వద్ద ఇస్తాము, వాలంటీర్లు ఇంటి వద్ద ఇస్తామంటే నేను ఏప్రిల్ మే జూన్ కలిపి 3 నెలలు కల్పిస్తాను అన్నాడు. అసలు ఆయన ముఖ్యమంత్రి కాదు, 3 నెలలు ముందే ఎట్లా ఇస్తానని చెప్తారు? అంటే ప్రజలు ఆలోచన చేయరా? చెప్పిన ప్రతి మాట ఆలోచన చేయరా? కాబట్టి ఒకటే ఎజెండాతో ఉన్నారు, అధికారం కావాలి, ముఖ్యమంత్రి గారిని బ్యాడ్ చేయాలి, అంతే. ఈ 2 సిద్ధాంతాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నాయి. పేదలకు సహాయం చేసి, మధ్యతరగతి వర్గాల వారికి సహాయం చేసి, చదువుకోవడానికి సహాయం చేసేటటువంటి ఒక పెద్ద ముఖ్యమంత్రి గారు, ఒక పెద్ద ప్రభుత్వము ఆలోచన విధానంతో కూడుకున్నటువంటిది ఒక పక్క ఉంటే, ఒక పక్కనేమో ఆయన మీద బుర్ర జల్లటము, ఆయన మీద దాడులు చేయటము, ఆయన మీద మొన్న రాయి పడితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాని వెనకాల కొన్ని రౌడీ శక్తులు, సంఘ విద్రోహ శక్తులు, తెలుగుదేశం శక్తులు ఉంటే దాన్ని కూడా అపహాస్యం చేస్తూ ఉన్నారు. అంటే మనిషికి బాధ కలిగితే కూడా మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారంటే, వ్యంగ్యంగా ఆలోచన చేస్తున్నారంటే దాన్ని ఏమనుకోవాలి?
ఏ స్థాయికి దిగజారిపోయారు, నాటకాలు ఆడుతున్నాడు ముఖ్యమంత్రి అని చెప్పి మాట్లాడతారంటే కన్నుకి కొద్దిగా కింద తగిలితే కన్ను పోయేటటువంటి పరిస్థితి ఉంటే ఈ రకంగా మాట్లాడుతున్నారంటే ఒకటి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మనమే ఉండాలి, చంద్రబాబే ఉండాలి, మనవాళ్లే ఉండాలి, ఎవరు ఉండకూడదు అని చెప్పని ఒక రకమైనటువంటి సిద్ధాంతంతో పోతున్నారు. ఎవరు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడుతున్నాయి. మేము ఉంటామని చెప్పని ధైర్యాన్ని ఇస్తున్నాయి. దానికి ఉదాహరణే ఈరోజు ఏ ఊరు పోయినా, ఏ నియోజకవర్గం పోయినా లక్షల మంది జనాభా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నారు అంటే ఆయన్ని ఎంతగా నమ్మారో, ఎంతగా ఆయన నుంచి ప్రజలకి మాకు రక్షణ ఉంటుందని చెప్పని, మాకు అన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం నుంచి జరుగుతాయని చెప్పని ఆలోచన చేశారో మనం ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో, వారధి కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దూరం నుంచి చూడటం మూలంగా ఒక వాస్తవమైనటువంటి పరిస్థితులకి భిన్నంగా కనబడుతుంది అన్నమాట ఎవరికైనా సరే. కాబట్టి నేను అందరూ కూడా దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కోరుతుంది ఏంటంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా సవివరంగా తెలుసుకుని ఒక ఒపీనియన్కి అప్పుడు రండి, అంతే తప్ప ఊరికినే మనం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు, ఉండటానికి వీల్లేదు అనే దూరంలో ఉంటే అది వేరే విధంగా ఉంటుంది. కాబట్టి అలా కాదు, ఒక 50 సంవత్సరాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, యువ ముఖ్యమంత్రి కొద్ది కాలం మనం ఒక 2-3 సార్లు ఉంటే ఈ వ్యవస్థలన్నీ కూడా బాగుపడతాయి. విద్యా వ్యవస్థ, వ్యవసాయ రంగము, అలాగే హెల్త్ కానీ, లేకపోతే గవర్నెన్స్ కానీ, అలాగే పెట్టుబడులు కానీ, పరిశ్రమలు కానీ. ఉదాహరణకు ఒక 5 సంవత్సరాల కాలం అనేది చాలా చిన్న కాలం పొలిటికల్గా. ఎందుకంటే మనం అనుకుంటాం 5 సంవత్సరాలు అని చెప్పారు, కానీ కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలేపు 5 సంవత్సరాలు అయిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక మంచి సామాజిక న్యాయం అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి తలెత్తుకుని తిరిగే విధంగా, అన్ని వర్గాల వారికి గర్వంగా ఉండే విధంగా మాకు మంచి జరిగిందని చెప్పుకుంటున్నారంటే ఆయన యొక్క పనితీరు కానీ, ఆయన యొక్క పెర్ఫార్మెన్స్ కానీ, ఆయన ఆలోచన విధానం కానీ ఏ విధంగా ఉందని చెప్పాను. మనం చూసాం చాలామంది ముఖ్యమంత్రులు, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, రాజశేఖర్ గారి దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి వరకు. కానీ ఇంత తపన, ఆలోచన చేయాలి అని చెప్పిన కోరిక ఉన్నటువంటి ముఖ్యమంత్రి మనకి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా కనబడుతున్నారు. రాజశేఖర్ గారు అయితే ఖచ్చితంగా ఆయన వ్యవహార శైలి అది అందరికీ తెలిసినటువంటిది. ఆయన తీసుకొచ్చినటువంటి ఆలోచన విధానమే. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి చేసినా ఆయన పరిస్థితులు ఏమి కాదు. ఎందుకు ఒకటే ఒక ఉదాహరణ, మేము ఎన్నికల హామీ ఇచ్చారు ఆయన, రైతాంగానికి సంబంధించి 78,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానని. రుణమాఫీ చేయకుండా మీ బ్యాంకుల్లో ఉన్నటువంటి బంగారు వస్తువులన్నీ కూడా తీసుకోకండి, నేను ఒక 4 నెలల్లో అధికారంలోకి వస్తాను, మీ అందరికీ మొత్తం ఇచ్చేస్తానని చెప్పిన తర్వాత ఏమీ చేయకుండా ఒక 3-4 నెలల తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒకళ్ళు అడిగారు, ఏమండి ఏంటి రుణమాఫీ చేస్తానన్నారు, చేయలేదు, కోటయ్య కమిటీ, కుటుంబరావు కమిటీ అని ఇలా కమిటీలు పెట్టి కాలయాపన చేస్తూ ఉన్నారు, ఎంతవరకు ఇది చేశారంటే ఆయన మాట్లాడిన మాట ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వినాలి. ఎవరికి కూడా ఆశ ఎక్కువ ఉండకూడదు, ఆశ ఎక్కువైపోయింది ప్రజలకి, అది చెప్పిన మాట్లాడాడు. అంటే అర్థం ఏంటి, ఎన్నికలు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట, తర్వాత ప్రజలను కించపరిచే విధంగా. కాబట్టి ఆశపడటం ఏంటి, మీరే చెప్పారు ఎన్నికల్లో. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నట్టుంటే 26,000 కోట్ల రూపాయలు ఆసరాకి రుణమాఫీ చేశారు. అది అట్లా ఉండాలి ప్రజల పట్ల. ప్రజల కన్సర్న్ అంటే ఎట్లా ఉండాలంటే ఒక మాట చెప్పాము అంతే తప్ప మీకు ఆశ ఎక్కువైపోయింది, అంత ఆశ ఉండకూడదని అంటే ఆ మెంటాలిటీ ఉన్నవాళ్ళు, ఆ స్వభావం ఉన్నవాళ్ళు సూపర్ 6 అని చెప్పి ఆ సూపర్ 6 రేపు తెలంగాణలో ఒక అంశము, అలాగే కర్ణాటకలో ఒక అంశము, మా దగ్గర కొన్ని అంశాలు కలిపి ఒక సూపర్ 6 అని చెప్పి తీసుకొచ్చి నన్ను గెలిపిస్తే ఇది చేస్తానని అన్నాడు. మొన్న ఏం చేశారు, 19లో ఏం చేశారు, 19లో ఎందుకు పెట్టలేదు ఈ కార్యక్రమాలన్నీ? 19లో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, మా విధానాలన్నీ, మాకు సంబంధించినటువంటి ఈ మేనిఫెస్టో కానీ, మాకు సంబంధించినటువంటి అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, ఆరోగ్యశ్రీ ఎన్ని వేల మంది గుండె ఆపరేషన్లు చేయించుకుంటారో, ఎంత ఇదిగా ఉంటుందో దాన్ని నిర్వీర్యం చేసేసారు. నిర్వీర్యం చేసేసి దాన్ని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని మార్చి దానికి సంబంధించినటువంటి డబ్బులు కట్టగా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని ఎవరైనా
హాస్పిటల్కి వెళ్తే దాన్ని పని చేయనీయకుండా, Yes, ఒక ఎందుకంటే break ఆరోగ్యశ్రీలో తీసుకుందామండి వారధిలో. పని చేస్తే రాజశేఖర రెడ్డి బ్రేక్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. వారధిలో బ్రేక్ Okay, తీసుకుందాం. madam. చూస్తున్నామని शुद्ध ब्रह्म परात्पर राम कालात्मक परमेश्वर राम తెలుగు లోగిళ్లలో టీవీ9 దేవరాగం అనునిత్యం శుభ ఫలితాలతో శ్రీకారం. మీ ఇష్టదైవ ప్రార్థనలతో భక్తి పారవస్యం, జ్ఞానామృతాన్ని పంచే గీతాసారం, ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. దేవరాగం ప్రతిరోజు ఉదయం 5:30 మీ టీవీ9లో. ఎస్, వెల్కమ్ బ్యాక్ టు వారధి. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో వైసీపీకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనిపిస్తుందండి? రాజధాని అంశం ఎఫెక్ట్ ఏమైనా చూపించే అవకాశాలు ఉన్నాయా? అంటే రాజధాని అసలు అమరావతిలో సమూలంగా ఉండకూడదని మొత్తం అంతా కూడా దాన్ని తీసేసినటువంటి పరిస్థితి ఈరోజు లేదు కదా మేడం. అమరావతిలో శాసనసభ ఉంటుంది, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంటుంది, అక్కడే ఉంటాము అని చెప్పని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంతే తప్ప ఒకేసారి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలి అంటే అది సాధ్యపడదు కదా. నేనంటాం కాదు, అది విశాఖపట్నం నుంచి పోటీ చేస్తున్నటువంటి బాలకృష్ణ గారి రెండో అల్లుడు ఎవరో భరత్ అనుకుంటా అక్కడ మాట్లాడారు. 20 సంవత్సరాల తర్వాత అమరావతి గురించి మాట్లాడాలి, ఈరోజు విశాఖపట్నం గురించి మాట్లాడాలి అని చెప్పారు. కాబట్టి అక్కడ అది దాని ఇంపాక్ట్ పెద్దగా ఏముండదు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో విజయవాడ వచ్చారు, లేకపోతే గుంటూరు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, మీకు రోషం లేదు, మీకు సిగ్గు లేదు, మీకు పౌరుషం లేదు, అది ఇదని చెప్పి అందరినీ రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అమరావతిని తీసేస్తే మీరు ఎవరు మాట్లాడలేరు. నిన్నగాక మొన్న కూడా గుంటూరులో ఇదే ధోరణిలో మాట్లాడారు, అయినా కానీ ప్రజలు ఎవరు రెస్పాండ్ కాలేదు. ఎందుకనంటే ఆ అమరావతి ఒక భ్రమరావతి అని, ఆ అమరావతిలో చంద్రబాబు చుట్టూ ఉండే కోటరీకి సంబంధించినటువంటి వాళ్ళు ముందుగా సమాచారం తెలుసుకుని కోర్ క్యాపిటల్ ఎక్కడొస్తుందో దాని చుట్టుపక్కల అంతా కూడా భూములు కొన్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని, ఆర్థికపరమైనటువంటి అవసరాల కోసం చేశారని, ఆఖరికి ఆయన కూడా హెరిటేజ్ కొన్నాడని, ఇట్లాగ మేమంతా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రోజు ప్రకటన చేశారు, ఏ రోజు దానికి సంబంధించి దానికన్నా ముందు రిజిస్ట్రేషన్స్ అయినాయి అని తెలుగుదేశం ఎమ్మెల్యేలు, తెలుగుదేశం మినిస్టర్లు, అలాగే ఆయన సన్నిహితులు, ఆయన హితులు అందరూ కూడా అక్కడ భూములు కొన్నారని చెప్పని ఒక సిబిఐ క్యాబినెట్ సబ్ కమిటీ చేసి ఒక అంచనాకు వచ్చి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పని. వాళ్ళు కూడా సిబిఐ ఎంక్వైరీ వేయలేదు, అలాగ ఉంది. కాబట్టి దాని ఇంపాక్ట్ ఉంది. మేమేదో నాశనం చేసినట్టు, మేమేదో తీసేసినట్టు, మేమేదో దానికి వ్యతిరేకం అన్నట్టు మేము అక్కడే శాసనసభకు అక్కడే పోయాం కదా 5 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి రాబోయే 5 సంవత్సరాలు కూడా అక్కడే ఉంటుంది, దాని నుంచి మార్చము అని చెప్పారు కదా. మీరెందుకు చేయలేకపోయారు? మీరెందుకు అక్కడ అమరావతికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మీరెందుకు చేయలేదు? ఇంకొక పెద్ద విషయం ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంతో పాటు అమరావతిలో పనులు చేసినటువంటి కాంట్రాక్టర్ల దగ్గర, అమరావతిలో పనులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కాంట్రాక్టుల దగ్గర, షాపూజీ పల్లంజీ కానీ ఎల్ఎన్టీ కానీ ఆ కాంట్రాక్టుల దగ్గర పెద్ద ఎత్తున పర్సంటేజీలు తీసుకుని, లంచాలు తీసుకుని డైరెక్ట్గా దొరికిపోయినటువంటి పరిస్థితి చూసాం. ఇంకా అమరావతి అమరావతి అని చెప్పంటే ఎవరు నమ్ముతారు? అది రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి కార్యక్రమాలే తప్ప అమరావతికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉండనే ఉండదు. మాటలు చెప్పడం కాదు, భ్రమ పెట్టడం కాదు, లేకపోతే మభ్య పెట్టడం కాదు. యాక్చువల్గా ఏం చేశారు? 3,000 రూపాయలు ఉండాల్సినటువంటి ఎస్ఎఫ్టీ 10,000 రూపాయలకి ఇచ్చారు అసెంబ్లీ కడతానికి. తాత్కాలిక అసెంబ్లీ అని చెప్పారు. అక్కడ వర్షం పడితే ఆ రూముల్లో, మంత్రుల రూముల్లో, లేకపోతే వాళ్ళకి సంబంధించిన రూముల్లో వర్షం పడితే పడుతుంది. ఇదే రాజధాని అంటే
వర్షం వస్తే మునిగిపోద్ది కూడా ఆ ఏరియా అంతా కూడా. కాబట్టి అయినా కానీ మేము పదే పదే దాని గురించి మాట్లాడట్లేదు. మేమైతే క్లారిటీగా చెప్పడం జరిగింది. 1,00,000 కోట్లు ఒక ప్రాంతంలో ఒక చోట సంపద సృష్టిస్తానని చెప్పని ఒక పెద్ద డైలాగ్ చెప్తారు. ఎక్కడి నుంచి సంపద సృష్టిస్తారండి? ఏ విధంగా సంపద సృష్టిస్తారండి? ఎక్కడ సృష్టించారండి ఇప్పటివరకు? చంద్రబాబు నాయుడు గారు పనిచేసినటువంటి 6 సంవత్సరాలు రెవెన్యూ లోటు 69,000 కోట్ల రూపాయలు ఆయన రెవెన్యూ లోటు తీసుకొచ్చారు. ఎక్కడ ఒక 1,00,000 కోట్లు తీసుకొచ్చారో చెప్పండి. మాటలు చెప్పడానికి ప్రాక్టికాలిటీకి తేడా ఉంటుంది. ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాకముందు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పు అది ఏ ఖాతాల్లోకి వెళ్ళిందో ఏ రంగాలకు ఖర్చు పెట్టారో కూడా ఎవరికీ తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు డైరెక్ట్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా 2,70,00,000 రూపాయలు నేరుగా వారి అకౌంట్లో నిధులు జమ అయినాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని అంశాలు మాత్రమే చెప్పడం జరిగింది. చేసేటటువంటి పరిస్థితి లేవు కాబట్టి ఎట్టబడితే అట్లా చెప్పారు. కాబట్టి అమరావతి ఇంపాక్ట్ అనేది కృష్ణా గుంటూరు జిల్లాలో ఎవరికి దాని మీద పెద్దగా ఎవరు ఆలోచన చేయట్లేదు, ఎవరికి ఉండదు. అక్కడ భూమి కొన్నటువంటి వాళ్ళు, అక్కడ రైతులు, అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కొంత బాధ ఉంటుంది. ఆ బాధ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి మాట్లాడుకోవడమో పరిష్కరించుకోవడమో, లేకపోతే ముఖ్యమంత్రి గారు కూడా కౌళ్ళు వేశారు కదా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం వారందరికీ కూడా కౌలు ఇవ్వడం జరిగింది కదా. ఎంతకాలం అలా ఉపయోగం లేకుండా 33,000 ఎకరాలు తీసుకుని కౌళ్ళు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇదంతా ఏంటంటే కొంత వాళ్ళని యాక్చువల్గా ఆ ప్రభుత్వ హయాంలోనే అమరావతి రైతులందరినీ కూడా మోసం చేశారు. మిమ్మల్ని మీరు వ్యవసాయం చేసుకునేటటువంటి వాళ్ళని మిమ్మల్ని లక్షాధికారులు చేస్తాను, ఏసీ రూమ్లో కూర్చోబెడతానని చెప్పి ఈయనే డైరెక్ట్గా చెప్పారు. ఈయనే ఈ చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ అయిపోయి ఆలోచన లేకుండా అసలు సెక్రటరియట్ లేకపోతే మెయిన్ రోడ్డు మీద ఎక్కడో చోట కట్టుకుంటే ఈ గొడవంతా ఉండేది కాదు కదా. రైతులందరి దగ్గర నుంచి 33,000 ఎకరాలు తీసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకేమో ఒక రేటు, వాళ్ళకి అవసరం లేనటువంటి వాళ్ళకేమో ఒక రేటు ఇచ్చి ఇష్టానుసారంగా ప్రవర్తించి, కాబట్టి ఇదంతా ఏంటంటే ఒక మాయా ప్రపంచాన్ని క్రియేట్ చేసి ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని ట్రాన్స్లోకి తీసుకువెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు సరైనటువంటి వ్యక్తి కాదు. ఆయన హూకిళ్ళి బాబాయి, గంజాయి, లేకపోతే రకరకాలుగా ఆరోపణలు చేస్తూ ఈయన వస్తే ఓ పెద్ద అమరావతి వచ్చేస్తుందని, లేకపోతే మాకన్నా ఎక్కువ ఇచ్చేస్తామని ఇలాంటి మాటలన్నీ చెప్పి ప్రజల్ని మోసం చేయాలని చెప్పి కూటమి కట్టుకున్నారు. కూటమి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా చెప్పించారండి? మోడీ గారు 2 సార్లు వచ్చారు, ఏదైనా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పాను కదా. ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలని అమలు చేస్తామని కానీ పోలవరానికి ఎందుకు ఇవ్వలేదండి 5 సంవత్సరాల నిధులు? వీళ్ళ 15,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. మిగతాయన్ని ఎవరిస్తారు? కేంద్ర బాధ్యత కాదా? జాతీయ హోదా కలిగినటువంటి దాని కింద విభజన చట్టంలో ఉంటే పోలవరానికి నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎవరిది ఉంటుంది? ఎందుకని ఇంతకాలం పట్టింది? అదే ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి నాయకులు క్వశ్చన్ చేసేటటువంటి పరిస్థితి లేదా? కాబట్టి ఇదంతా కూడా పచ్చి మోసం అనమాట, దగా అనమాట, అధికారం కోసం కేంద్రంతో జత కట్టారంటే ఇవన్నీ కూడా సమాధానాలు చెప్పించాలి ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు వచ్చినప్పుడు. అవన్నీ ఏమి లేకుండా డీజీపీని ట్రాన్స్ఫర్ చేయాలి, సిఎస్ని ట్రాన్స్ఫర్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు డీబీటీ ద్వారా ఇచ్చేటటువంటి 14,000 కోట్ల రూపాయల నిధులు వారి అకౌంట్లో జమ అయితే అవి ఆపాలి, ఏబి వెంకటేశ్వరరావు గారిని క్యాట్లో కొట్టేయాలి. ఇవే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు చేసేటటువంటి కేంద్రం మీ చేతిలో ఉంటే చేసేటటువంటి మేలు ఇదేనా? దీనికోసమేనా మీరు కేంద్రంతో కలిసింది? రైట్, థ్యాంక్ యూ అండి వారధి కార్యక్రమంలో జాయిన్ అయినందుకు. ఇది వాటి వారధి, చూస్తూనే ఉండండి TV9.